నమస్తే పొలిటికల్ వాయిస్ కి స్వాగతం. ఇటు తెలంగాణలో కానీ అటు దేశవ్యాప్తంగా కానీ కులగణన అనేటువంటిది హాట్ టాపిక్ గా మారింది. కులగణన ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు రెండూ కూడా కులగణన వైపే వెళ్తున్నాయి. ఇట్లాంటి కీలకమైనటువంటి సమయంలో తెలంగాణలో బీసీ కమిషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి నిరంజన్ గారు మాట్లాడుతున్నారు. నిరంజన్ గారు నమస్తే అండి. నమస్కారం. సాధించిన మొత్తానికి ఒక నామినేటెడ్ పోస్ట్ బీసీ కమిషన్ చైర్మన్. అందులో నేను సాధించింది ఏం లేదు, నేను కోరుకుంది ఇది. నేను ముందరి నుంచే చెప్తాను, నాకు చైర్మన్లు అనేది ఇంట్రెస్ట్ లేదు, పార్టీ ఆర్గనైజేషన్ మీద ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది బీసీ కమిషన్ చైర్మన్గా కమ్మని చెప్పినప్పుడు కూడా నేను విముఖతనే చూపాను. కానీ తర్వాత కొందరు పెద్దలు ఇది టర్నింగ్ పాయింటింగ్, ఏది కులాల గణన జరుగుతుంది, నిబద్ధతతో చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇన్నేళ్ళగా మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఒక సేవ చేసే అవకాశం ఉంటుంది అని కన్విన్స్ చేయటం జరిగింది. సో ఇది నేను పెద్దగా ఏదో సాధించింది అనేసి నేను అనుకోవటం లేదు. పదవులు కావాలనే లక్ష్యం నా జీవితంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు ఉండదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అంటే కొంత గౌరవం అయితే లభించినట్టే కదా. నిరంజన్ గారిని పార్టీ గుర్తించింది, వారి సేవలకు 40-50 సంవత్సరాలుగా నిబద్ధత అది ఆ విధంగా నేను భావించాను. నేను ఇప్పటికి కూడా ఒక సామాన్య కార్యకర్తగా, సామాన్య ప్రజల్లో ఒకటిగా ఉండాలనే భావించుకుంటాను. కానీ ఒక స్పెషల్గా ఒక ట్రీట్మెంటు అనేది అది నేను కోరుకోను. అవి అనేది ఏమైనా అధికారం ఉంటే అధికారం ఉన్న రోజులు ఉండేటివి, ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉండాల్సి వస్తుంది. సో జీవితంలో అధికారము ఏదైనా పదవి ఉన్నా లేకున్నా కానీ మామూలుగా ఉండాలనేదే నా కోరిక. సో ఇది ఒక ప్రత్యేకతగా నేను భావించటం లేదు. ఓకే, కానీ ఇప్పుడు మీ ముందు వైపు జాతీయ పార్టీలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా కులగణన విషయంలో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా మేము కులగణనకు మద్దతుగా ఉన్నాం, రాగానే కులగణన చేస్తామనేటువంటి ఒక హామీ కూడా వచ్చింది. సో ఆ ఒత్తిడి కూడా ఇప్పుడు ఉంది. ఆ నేపథ్యంలో కులగణన విషయంలో బీసీ కమిషన్ యొక్క స్టాండ్ ఎట్లా ఉండబోతుంది, అంటే మీకుండే పని కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ ఎట్లా ఉండబోతుంది సార్ టెక్నికల్గా? మీరు చెప్పినట్టు కరెక్టే. రాహుల్ గాంధీ గారు కూడా కులగణన దేశవ్యాప్తంగా జరగాలనే ఒక డిమాండ్ అనేది వారు ప్రతిసారి మాట్లాడినప్పుడు దీని మీద బాగా స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు తరచుగా చెప్తా ఉన్నారు, కులగణన తర్వాతనే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు అన్నమాట వారు కూడా స్పష్టంగా చెప్తుంది. ఈ మధ్యన లాస్ట్ సెప్టెంబర్ 10th అనుకుంటాను, హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది. 3 నెలలు అనేది కులగణనకు సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ అనేది కోర్టు ముందు పెట్టాలన్నమాట చెప్పడం జరిగింది. మా కమిషన్ అనేది ఏర్పాటు చేసిండ్రు 6th నాడు, 9th నాడు మేము ఛార్జ్ తీసుకున్నాం. ఇంతవరకు అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఇంకా ప్రభుత్వం తరపు నుంచి రాలేదు. యాక్చువల్గా పని అనేది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చిన తర్వాతనే పెట్టగలుగుతాం. గతంలో ఉన్న కమిషన్స్ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్కు ఒక 2 months అబౌనే పట్టిందనేసి నాకు తెలిసిన సమాచారం. అంటే ప్రభుత్వం కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏముంటే బాగుంటుంది అనేసి ఒక ఆలోచన అనేది కూలంకషంగా చర్చిస్తున్నారు. చర్చించి బహుశా 1-2 daysలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది వస్తుంది అనేసి మేము భావిస్తున్నాం. అయినా మేము ఛార్జ్ తీసుకోగానే మా ఫస్ట్ ఇన్ఫార్మల్గా మా కమిటీ మెంబర్స్ము, తర్వాత ఆఫీసర్సు, మెంబర్ సెక్రటరీ గిట్ట వాస్తవ పరిస్థితులు ఎట్లున్నాయి, మనం ఎట్లా మూవ్ అవ్వగలుగుతాం మన మీద ఒక అవగాహన అనేది చేసుకునే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అనేది గతంలో ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో బీసీ కమిషన్కు, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళను కూడా పిలిచి వారి యొక్క సలహా సహకారాలను కూడా మేము కోరడం జరిగింది. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏమైనా కానీ ఏ పరిస్థితుల్లో అయినా మేము తప్పకుండా సహకారం అందిస్తామన్న మాట చెప్పడం. ఇంతవరకు ఉన్న
ఉన్న బీసీ కమిషన్ లో ఈ వర్క్ కొంచెం ముందుకు రాలేదంటారు? అంటే వాళ్ళు కొద్దిగా చేసిండ్రు, కొద్దిగా చేసిండ్రు, చేయలేదనే మాట కాదు, వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు చేసిన దానికి కొనసాగింపుగా మేము ఇంకేం చేయాలి అనే విషయం అనేది మేము ఆలోచన చేస్తాం. దానికి కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా వారి అనుభవం కూడా మేము ప్రత్యక్షంగా తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఒక 3-4 అవర్స్ కూర్చొని మేము చర్చించుకోవడం జరిగింది. చాలా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అనేది ఆ సమావేశం ద్వారా వచ్చిందనేసి భావిస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు కుల సంఘాల వారు ఉన్నారు, తర్వాత కొందరు మేధావులు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు రిజర్వేషన్ మీద తరచుగా సమావేశాలు ఉన్నారు. వారి యొక్క సహకారాలు తీసుకోవటానికి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేసి ముందుకు పోవాలనే ఆలోచనలు అనేది మేము ఉన్నాము. గతంలో టీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాజకీయంగా కాదు, ఒక సకల జనుల సర్వే అనేటువంటిది ఒక నిర్వహించారు. తద్వారా ప్రతి ఇంటికి సంబంధించినటువంటి కులంతో పాటు అనేకమైనటువంటి వివరాలు కూడా నమోదు చేయబడ్డాయి. ఇప్పుడు ఒక 10% వేరియేషన్ కంటే పెద్దగా రాదు. దాన్నే మనం గణనలోకి తీసుకునేటువంటి అవకాశం లేదంటారా? అంటే ఇప్పుడు అసలుకు కులగణన కేసీఆర్ గారు ఎందుకు చేసిండ్రో అర్థం కాలేదు. సారీ, అదే సకల జన సర్వే ద్వారా ఆ సమాచారాన్ని ఎందుకు సేకరించిండ్రో అర్థం కాలేదు. ఆ సమాచారాన్ని సేకరించిన వారు అందరినీ ఒక రోజున ఇంట్లోనే ఉండమని చెప్పిండ్రు, ఎక్కడ పోవద్దని చెప్పిండ్రు, మీ ఇంటికి వచ్చేసి మొత్తం నమోదు చేసుకుంటామని చెప్పిండ్రు. కానీ అది పబ్లిక్ డొమినియన్లో ఎందుకు పెట్టలేదో ఇప్పుడు కూడా అర్థం కాలేదు. వారు ఎంతవరకు అది విశ్లేషించిండ్రో అది తెలియదు. ఆల్రెడీ 10 years అయిపోయింది. దాన్ని ఎంతవరకు రిలవెన్స్ అనేది ఉంటుందో లేదు. మీరే అంటుండ్రు 10% డీవియేషన్. ఇప్పుడు ఎటువంటి డీవియేషన్ లేకుండా సమాచారాన్ని సేకరించాలని మా ఉద్దేశం. అయితే అందుకు గాను మేము ఆల్రెడీ ఒకటి క్వశ్చనీర్ అనేది తయారు చేసి పెట్టుకోవటం జరిగింది. ఆ క్వశ్చనీర్ ప్రకారం వన్స్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వచ్చిన తర్వాత మేము దాని ప్రకారం వివరాలను సేకరించడం జరుగుతుంది. ఇది సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణ ప్రతి ఒక్కరు ఇప్పుడు చేయబోయేది. సో వారు సామాజికంగా ఏ పరిస్థితులు ఉన్నారో, ఆర్థికంగా ఏ పరిస్థితులు ఉందో, రాజకీయంగా వాళ్ళు ఇంతవరకు ఏమైనా సాధించిందా లేదా, సాధించగలిగే పరిస్థితులు ఉన్నారా లేదా, ఆ విశ్లేషణ మేము చేయాలనుకుంటున్నాము. దానికి కానీ ఆ ప్రశ్నలో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఉంటాయి. అయితే మేము మాది కమిషన్ ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ కమిషనర్, తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్ గారు, అనిత రామచంద్రన్ గారు వారు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత వారితోటిలే మనంలే డోర్ సమాచారాన్ని సేకరించడానికి ఎంత టైం పడుతుంది, తర్వాత దాన్ని విశ్లేషించి ఆ డాటాను రూపొందించడానికి ఎంత టైం పడుతుంది అనే విషయంలో చర్చించడం జరిగింది. వారు ఏమన్నారంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర 1 lakh ఎన్రోలర్స్ రెడీగా అవైలబుల్ ఉన్నారు. వాళ్ళ సహకారంతో అనేది వితిన్ 1 week అనేది మొత్తం డోర్ సర్వే కంప్లీట్ చేయగలుగుతాము రాష్ట్రమంతా. సో ఆ తర్వాత ఏం సమయం పట్టినా కానీ ఒక 2 weeks 3 weeks అనేది ఇది డాటా అనేది ఎంట్రీకి, ఎనలైసిస్కు అది పడుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే 1 month ప్లస్ 1 weekలో ఈ సమాచారం మొత్తం సేకరించబడు. దాని తర్వాత కమిషన్ కూర్చొని అనేసి కమిషన్ అనేది రిజర్వేషన్స్ విషయంలో మొత్తం జనాభాలో బీసీ కులాల వారు ఎంత ఉన్నారు, వారికి ఏ దామాషాలో అనేది రిజర్వేషన్స్ ఉంటే బాగుంటుంది, న్యాయబద్ధంగా ఉంటుంది అనే విషయంలో మేము ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అనేది నివేదించడం జరుగుతుంది. అది మా బాధ్యత. ఆ బాధ్యతను మేము నిర్వహిస్తాం. అయితే మీన్వేల్ మీరు ఇప్పుడు ఏది మేము 9th నాడు ఛార్జ్ తీసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 1 month కంప్లీట్ అవుతుంది. మేము ఊరికే ఏం కూర్చోలేము. మా మెంబర్స్ రెగ్యులర్గా మెంబర్స్ వస్తున్నాం. మేము కూడా మార్నింగ్ టు ఈవినింగ్ ఇక్కడ కూర్చుంటున్నాం.
కులాల వారిగా వచ్చేసేసి రిప్రజెంటేషన్ చేస్తున్నారు. వాళ్ళు తమ కోరికలు కోరుతున్నారు. ఏబిసిడి గ్రూప్లో ఇప్పుడు డి గ్రూప్లో ఉంటే మమ్మల్ని బీలు వేయండి, సీలు వేయండి, ఏ వేయండి, ఆ రిప్రజెంటేషన్ రావటం జరుగుతుంది. కొన్ని కులాల వారికి అనేది కొన్ని కులాల వారులే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బీసీగా గుర్తించడం జరిగింది, మరికొన్ని ప్రాంతాలు లేదు. మొత్తం ప్రాంతాలకు వర్తింపచేయాలనే మాట అనేది వాళ్ళు కోరటం జరిగిందో. సో ఇంతవరకు ఏవైతే రిప్రజెంటేషన్స్ వచ్చినావో, అంటే గతంలో మేము రాకముందు కూడా ఏమొచ్చినాయి, మేము వచ్చిన తర్వాత ఏమేమి వస్తున్నాయి, వాటన్నిటి కూడా క్రోడీకరించి ఏ విధంగా మనం జస్టిఫై చేయగలుగుతాం. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే బీసీ కమిషన్ తలుచుకునేది అంటే సమాజ శ్రేయస్సు కూడా దృష్టిలో పెట్టుకొని, సమాజ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని బీసీ కులాలకు న్యాయం జరిగే విధంగా ఏం చేయాలో దాని గురించి మనం ఆలోచన చేస్తాం. అది కానీ ఇప్పుడు మీ మీద ఒత్తిడి ఉంటుంది కదా సహజంగా కూడా, అంటే స్థానిక సంస్థలు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ 7-8 నెలల నుంచి ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఒక ఒత్తిడి, ఎన్నికలు జరిగితేనే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వస్తాయి అనేటువంటిది గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఇవన్నిటి మీద ప్రభావం పడుతుంది కాబట్టి మీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది కదా, ఎంత తొందరగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా తరపున ఎటువంటి జాగు లేట్ చేయకుండా ప్రయత్నం చేస్తాం. మన ఏది పంచాయతీరాజ్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ కమిషనర్ గారు వచ్చినప్పుడు జనవరి నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6,000 కోట్ల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ అనేది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కానందున ఆగిపోయిందని. సో దే ఆర్ అండర్ స్ట్రెస్. ఎందుకంటే ఏమైనా పనులు చేయాలంటే వస్తున్నాయి, ఎంత తొందరగా చేయాలి. అది గురించి వాళ్ళే ఈ సమగ్ర విశ్లేషణ అనేది కాకుండాలే ఓటర్స్ లిస్ట్ ప్రకారం అనేది బీసీలు అనేది ఐడెంటిఫై చేసేసి రిజర్వేషన్స్ కల్పించాలన్నమాట చెప్పింది. కానీ మా పర్సనల్ వ్యూ ప్రకారం, అంటే నాకున్న పర్సనల్ వ్యూ కాదు, అది నాకున్న అనుభవం ప్రకారం, ఎందుకంటే గతంలో ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా దాని ద్వారాలే కరెక్ట్గా బీసీ గుర్తింపులు అని జరగదు. ఓటర్స్ లిస్టులో నష్టం జరిగింది కూడా. లాస్ట్ మొన్న హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ ముందు ఓటర్స్ లిస్ట్ పట్టుకునేసి ఇంటింటికి పోయేసి ఆ బిఎల్ఓ ఎవరైతే ఉంటారో అతన్ని ఐడెంటిఫై చేయమంటే వాళ్ళు ఇంటింటికి పోయేసి తెలుసుకొని చేయకుండా ఒక దగ్గర కూర్చునేసి వాళ్ళు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి బీసీస్ టిక్ పెట్టింది. ఆ అంశం లేలే కన్సర్న్ ఆఫీసర్స్ దృష్టికి కూడా తీసుకురావటం జరిగింది, మీటింగ్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మేము స్వయంగాలే కొన్ని ర్యాండమ్గా ఇండ్లను లిస్టు, ఓటర్స్ లిస్టు తీసుకునేసి ర్యాండమ్గా చెక్ చేస్తేలే ఫార్వర్డ్ ఉన్న వాళ్ళను బీసీలుగా పెట్టడం, బీసీలు ఉన్న దగ్గర బీసీలు అనేది మెన్షన్ చేయకుంటున్నట్టు చాలా దృష్టాంతాలు వచ్చినాయి. సో అటువంటి పొరపాట్లు జరుగుతుంటే ఏ పర్పస్కి అయితే బీసీ కమిషన్ ఉందో ఆ పర్పస్ సర్వ్ కాదు. మీరన్నంటే ఇది వాస్తవమే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే రావాలనో రావు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలనే ఉద్దేశంతో బీసీలకు మాత్రం బీసీల సమగ్ర సర్వే చేయకుండా కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం అనేది భావ్యం కాదు. అది అన్యాయం చేసినట్టే అవుతుంది అది. సో ఓవరాల్గా అనేది బీసీలకు న్యాయం జరగాలి. నిజంగా మొత్తం సమాజంలో అనేది బీసీలు ఎంతమంది ఉన్నారు తెలియాలి. సమాజంలో వారు ఏ దామాషాలో ఉన్నారో ఆ దామాషాగా వారికి అనేది రిజర్వేషన్స్ కల్పించాలనే లక్ష్యం అనేది బీసీ కమిషన్ ఉంటుంది. ఇప్పుడు చేయబోయే దాంట్లో సమగ్ర కులగణన ఉంటుందా, కేవలం బీసీల లెక్కలు మాత్రమే? సమగ్ర ప్రతి కులం యొక్క, అంటే బీసీల లెక్కలే కాకుండా అందరు అసలు కులాలంటే ఇష్టం లేనటువంటి వాళ్ళ లెక్కలు కూడా ఇందులో అందరు టోటల్. ఎందుకంటే మొత్తం జనాభాలో ఏ కులం వారు ఎంతున్నారో తెలవాలి కదా. అది తెలుస్తేనే మనం అనేది వీళ్ళ సంఖ్య ఇంతున్నది, పర్సంటేజ్ ఇంతుంది కాబట్టి ఆ పర్సంటేజ్లో వాళ్ళకి అనేది అవకాశాలు దొరకాలి అనే మాట మనం చెప్పొచ్చు. అది సో దీనికి అంటే నిజంగా కులాల రిప్రజెంటేషన్స్ ఎంతమంది ఉన్నారో తెలవటానికి, అది నమోదు కావటానికి ఏవైతే బీసీ కులాలు కూడా యాక్టివ్గా ఉండి పనిచేస్తున్నావో మన స్టేట్లో కానీ ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళ బాధ్యత ఎప్పుడు డోర్ టు డోర్ ఎప్పుడైతే పోయేసి ఎన్రోలర్స్ పోయేసి నమోదు చేసినప్పుడు
ఆయా బీసీ కులాల వారు వాళ్ళ కుల సంఘాలు కూడా కింది స్థాయి వరకు ఉంటాయి కాబట్టి ఆ ఎన్రోలర్ ఎంబడి ఉండి బీసీ ఉన్నవారిది నమోదు చేయించే ప్రయత్నం చేయాలి. తప్పుడు వ్యక్తులు బీసీలుగా నమోదు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అనేది వాళ్ళపై ఉన్నది. అది అప్పుడు ఎట్లా చేసే అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ కాదు కానీ అందులో మాత్రం కావాలని బీసీ చేయించుకుంటా, వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు బీసీలు లేకపోతే ఎస్సీ ఎస్టీలు తమ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుందా, వాళ్ళు అదే అనేటువంటి విషయం కొంత. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ వరకు అయితే అది పెద్ద ప్రాబ్లం లేదు. అది ఎస్సీ ఎస్టీస్ ఇది ఇప్పుడు మనం ఒకటే అర్బన్ ఏరియాలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది కానీ రూరల్ ఏరియాలో ప్రతి విలేజ్లో ఎవరు ఏ కులం వారు అనేది స్పష్టంగా తెలుసుకుంటాయి ఏంటి కూడా. సో అక్కడలే కరెక్ట్గా అనేది రిప్రజెంట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ గ్రామంలో ఉండే పెద్దలది ఉంటుంది. అట్లనే కుల సంఘాలది కూడా. కుల సంఘాలు మాకు 42% కావాలనేసి చెప్పడం జరుగుతుంది. అడగటం ఏం తప్పు లేదు కానీ అంతకు రెండింతలో బాధ్యత వాళ్ళ మీద ఉంది. మనదనేది కరెక్ట్గా రిప్రజెంట్ అయ్యే విధంగా. దీంట్లో ఇంకొక సమస్య కూడా ఎక్కడ వస్తుందంటే, ఈ మతం మార్పిడి జరిగినటువంటి కుటుంబాల యొక్క ఇష్యూ కూడా గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉంటుంది. బీసీలలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఇటు క్రిస్టియన్లకు మతం మారడము, కొందరు కొన్ని చోట్ల వేరే మతాలకు మారడము, ఎస్సీలలో ఉండేటువంటి వాళ్ళు మతం మారినటువంటి వాళ్ళు నాలుగు బీసీసీలోకి తీసుకోవాలనేటువంటి అంశము కొద్దిగా గొడవలు కూడా జరుగుతుంటాయి గ్రామాల్లో. అతనేమో మతం మారి ఉంటాడు కానీ సర్టిఫికేట్ ఏమో ఎస్సీ ఉంటుంది. ఈ ఇష్యూస్ను కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం. అది పరిగణలోకి తీసుకుంటాం. అవి కూడా ఆల్రెడీ మా నోటీస్కి వచ్చినాయి. అటువంటివి కూడా మా నోటీస్కి వచ్చిన ఆ ఇష్యూస్ను కూడా ఎట్లా రిజాల్వ్ చేయాలనో అది ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా ఉంటాయి. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా అనేది మేము చేస్తాం. దాదాపుగా 1-2 నెలలలోపు పూర్తి అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మాకు అధికారులు చెప్పిన దాని ప్రకారం వితిన్ 2 months వీ కెన్ కంప్లీట్ అనే మాట చెప్తున్నారు. ఫుల్ ప్లెడ్జ్ నివేదిక కూడా తయారు చేస్తాం. ఒక 5-10 రోజులు అటు ఇటు అయితే జరగవచ్చు. అది కానీ మొత్తం సమాచార సేకరణ మాత్రం వితిన్ 2 months అనేది సేకరించటం, దానికి ఒక షేప్ వేయటం మాత్రం కంప్లీట్ అవుతుంది. అనేది మేము భావిస్తాం. అక్కడ వరకే బీసీ కమిషన్ బాధ్యత కూడా. అవును, గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టడం వరకే అంతే కదా. అల్టిమేట్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు కర్ణాటకలో 7-8 సంవత్సరాల కిందనే అయ్యింది. ఇప్పటి వరకు అది పబ్లిష్ చేయలేదు. బీహార్లో కూడా వాళ్ళు చేసిండ్రు. 65% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. కానీ పాట్నా కోర్టుకు పోతే పాట్నా కోర్టు వాళ్ళు అనేది దాన్ని పక్కకు పెట్టేసింది. మా ఉద్దేశం లక్ష్యం ఏంటంటే ఇతర ఏ కోర్టులలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోర్టులలో ఎక్కడెక్కడనైతే ఇబ్బందులు ఏర్పడినావో ఆ ఇబ్బందులు ఎందుకు ఏర్పడినావో అటువంటి ఇబ్బందులు కలగకుండా మళ్ళీ ఒకరు క్వశ్చన్ మార్క్ వేలెత్తి చూపెట్టకుండా దాన్ని పకడ్బందీగా ఎట్లా చేయాలనే ఆలోచన మేము చేస్తున్నాం. అది అంటే రేపు మనంలే రిజర్వేషన్స్ గురించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం కూడా అంగీకరించి ప్రకటించిన తర్వాత ఎవరు కోర్టుకున్నా మేము ఏ బేసిస్లో ఈ నివేదిక ఇచ్చినాం, ఏ బేసిస్లో ఈ రిజర్వేషన్స్ అనేది మేము ప్రపోజ్ చేసినాం అనే విషయంలో మేము ఆధారాలు అనేది స్పష్టంగా పెట్టుకోవాలి. రేపు కోర్టు అనేది తప్పు పట్టకుండా ఉండాలి. మీరు చేయండి 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 అంటేలే ఎవరో డిమాండ్ చేస్తున్నారని సాటిస్ఫై చేస్తాను. కానీ ఆదరాబాదరగా చేస్తే రేపు కోర్టులో చెల్లకుండా పోతే ఏమవుతుంది? నాకు తెలిసినంత వరకు బీహార్లో అనేది బీహార్ గవర్నమెంట్ అనేది మొత్తం స్టాఫ్ను జిఏడి ద్వారా చేసింది. వాళ్ళు మొత్తం స్టాఫ్ను అనేది ఇదే పని మీద 5 నెలలు పెట్టారు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి 65% రిజర్వేషన్ ఖరారు చేశారు. అయిన తర్వాత కోర్టు అనేది పక్కకు పెట్టితే మనం ఇంత శ్రమపడ్డది, 5 నెలలు శ్రమపడింది, 500 కోట్లు ఖర్చు పెట్టింది, అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కదా. ఆ పరిస్థితి రాజకీయంగా వాళ్ళకి కొంత మేలు జరుగుతుంది కదా. మా డిమాండ్ ఇంత ఉంది, రాజకీయ పార్టీలు కూడా ఆ మేరకు కొంత రాజకీయ పదవులు ఇవ్వడానికి అక్కడ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఏ కులాల సంఖ్య ఎంత ఉందో చూసి ఆ కులాలను రాజకీయంగా పైకి తీసుకురావడానికి వెనుకబడి ఇప్పటిదాకా అది సమాజంలో జరుగుతుందా? ఇప్పుడు రాజకీయాల్లో అది జరుగుతలేదు. అందరికీ తెలుసు
సమాజంలో ఎవరు ఎక్కున్నారండి? ఏ కులం వారు ఎక్కున్నారో అన్నీ తెలుసు. అవును. తెలిసిన తర్వాత వాళ్ళ డ్యూ షేర్ వాళ్ళకి వస్తుందా? వస్తలేదు కదా. ఆ చిత్తశుద్ధి అయితే కనబడతలేదు కదా. అందులో ఇంకొక వాదన కూడా వినబడుతుంది. ఏదంటే బీసీ కులాల్లో కొన్ని కులాల వారే వాళ్ళకి అన్ని అవకాశాలు దొరుకుతున్నాయి, మేము కొద్ది సంఖ్యలో మేము ఉన్నాం, మాకనేది అవకాశం అనేది దొరకలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మా మాట వినే నాదుడు లేడు అనే మాట అది కూడా జరుగుతుంది కదా. మనం బీసీ అంటున్నప్పుడు ఇది నా ఉద్దేశం ఏంటంటే బీసీ కులాలలో ఉన్నవారు అంతో ఎంతో కొద్దిగా ఎదిగినవారు ఎదగని కులాలకు కూడా సహకారం ఇస్తేనే బీసీ వాదన వినిపించటానికి మనం అర్హులం. ఎంతవరకైతే అణగారినవాడు బీసీలను అణగారినవాడు అణగారి ఉండటం, ఎవరైతే దాన్ని అడ్వాంటేజ్ పొందుతూనే ఉండటం అనేది అది అల్టిమేట్లీ సమాజంలో కాన్ఫ్లిక్ట్ అనేది దారితీస్తుంది. ఈ కులగణన ఈ అంశాలు పక్కన పెడితే ఇంకా బీసీ కమిషన్ మీ ముందున్నటువంటి కర్తవ్యాలు ఇంకేమేమి పనులు ఉన్నాయి, ఎట్లా చేయొచ్చు, బీసీల అభ్యున్నతి కోసం కమిషన్ ద్వారా ఇంకేం పనులు చెప్పండి సార్. ఇదైతేనేమో ఇమీడియట్. ఇప్పుడు బీసీ కమిషన్ యొక్క డ్యూటీ ఇది. ఏంటంటే ఏ కులాలు అనేది బీసీ గ్రూప్ బీసీ ఏబిసిడి వర్గాల్లో ఉండాలి. ఇప్పుడు రిప్రజెంటేషన్స్ కొన్ని వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు కొన్ని కులాలే వేరే స్టేట్లో ఎస్సీ అని ఉన్నాయి, ఇక్కడ బీసీ ఉన్నది, ఆ స్టేట్లో ఎస్సీ అని ఉన్నది, ఇక్కడ కూడా ఎస్సీ అని చేయండి. ఇప్పుడు ఇక్కడ డి గ్రూప్లో ఉన్న కులాలు ఉన్నాయి, మమ్మల్ని మేము వృత్తి పనులు చేసుకునేవారు, మాకు ఏ గ్రూప్లో పెట్టండి అనే మాట. కొన్ని కులాల వారు ఉన్నారు, లోద్ కులం వారు ఉన్నారు రాష్ట్రంలో. ఇప్పుడు మన మంగళాటి ఇక్కడ ఇటు సైడు లోత్ క్షత్రియాస్ ఉంటారు. వీళ్ళు కొన్ని వేరే డిస్ట్రిక్ట్స్లలో అంటే కామారెడ్డి, నిజామాబాద్ అటువంటి ప్రాంతాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకు రిప్రజెంటేషన్ ఈ మధ్యలో వచ్చింది. అది వాళ్ళు ఏమి అంటున్నారు అంటే మేము ఎన్నో సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చేస్తున్నాము, అసలుకు మేమేం కులమో మాకే తెలియదు. అది చివరకు అనేది మేము పరిశీలించి ఇన్డెప్త్లో పోతలే మేము లోద్ అనేసి మాట వస్తుంది. మరి ఇక్కడ మేము ఆఫీసర్ అంటే ఇక్కడ ఉన్న లోదులకు వాళ్ళకు ఏం సంబంధం లేదు. సో ఏదో బీసీది ఏదో సర్టిఫికేట్ కావాలని వాళ్ళు ఏదో ఒక కులం పేరు మీద సర్టిఫికేట్ బీసీ కులం పేరు అది. సో అట్లా కూడా కొన్ని 2-3 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. పలానా చోట్లలో మేము ఇంతమంది ఇన్ని కుటుంబాలు ఉన్నాయి మావి, మమ్మల్ని ఈ లోద్ క్షత్రియ దాంట్లోనే మమ్మల్ని ఇంక్లూడ్ చేసేసి ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటానికి చాలామంది అన్ని రకాలుగా తీస్తున్నారు కదా. కొందరైతే లేవు ఏది ఎస్సీ రిజర్వేషన్స్ గురించి అనేసి ఎస్సీ అని చెప్పుకొని సర్టిఫికేట్ తీసుకొని తర్వాత పట్టుబడేసి వాళ్ళ జరిగిన కూడా సంఘటనల మధ్యలో మనం చూస్తాం. సో సమాజంలో ఎక్కడైనా కానీ ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. కట్టుదిట్టంగా చెయ్యాలి. కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే సర్టిఫికేట్స్ ఇస్తారో వాళ్ళు కూడా జాగ్రత్తలు. తెలంగాణ విడిపోయిన తర్వాత గతంలో ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఆంధ్ర కులాలకు వాళ్ళకి సంబంధించి మేము బీసీగా ఉన్నాము, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 14-15 కులాలను బీసీ నుంచి తొలగించారు, ఇది అన్యాయమైనటువంటి మాట కూడా చాలా రిప్రజెంటేషన్ 15 నుంచి పెండింగ్లో ఉంది. అట్లాంటి వాటిని ఏమైనా మీరు పరిగణలో? అవి కూడా ఇప్పుడు అవి కూడా బాగా దృష్టికి వచ్చినవి. మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడులే మొత్తం కులగణన జరగబోతుంది, ఎక్కడ ఇంతకుముందు తెలియబోతుంది, వాళ్ళ సామాజిక పరిస్థితి తెలియబోతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలియబోతుంది. దీన్ని మొత్తం సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవటం బెటర్ అనేసి. ఇంకొకటి నేషనల్ బీసీ కమిషన్ కూడా ఉంది, దానికి రాజ్యాంగ భద్రత వచ్చింది కాబట్టి నేషనల్ బీసీ కమిషన్ తోటి రాష్ట్ర బీసీ కమిషన్ సయుతితో ఉంటుందా, వాళ్ళతో కలిసి అవసరం బట్టి నేషనల్ బీసీ కమిషన్ వారితో కూడా సంప్రదింపులు జరుగుతాం. మా ఫీడ్బ్యాక్ ఏదో మేము చెప్తాం, వాళ్ళ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ఏముంది అవి తీసుకునే సమన్వయంతో పనిచేస్తేనే ఏదైనా స్మూత్గా అనేది అవుట్కమ్ ఉంటుంది. అది. థ్యాంక్ యూ నిరంజన్ గారు. ఇది తెలంగాణకు సంబంధించినంత వరకు బీసీ కమిషన్ అత్యంత
ఇంపార్టెంట్గా ఉండేటువంటిది కుల గణన అనేటువంటి అంశం. ఆ కుల గణనకు సంబంధించి బీసీ కమిషన్ దగ్గర గతంలో చేసినటువంటివి ఇప్పటి అన్ని అనుభవాలు తీసుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా కమిషన్ పనిచేస్తుందని నివేదిక.